Hi, I'm Dr. Jagan, oral and maxillofacial surgeon and hair transplant surgeon in Layers. సో చాలా మంది అడుగుతున్నారు, బయట చాలా కాంప్లికేషన్స్ అవుతున్నాయి, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవాలా లేదా, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ వల్ల చనిపోతున్నారు, ఇది సంథింగ్ వస్తుంది. సో మనకి ఏమిటంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చాలా సేఫెస్ట్ ప్రొసీజర్ అండ్ ఇన్ హ్యాండ్స్ మనకేంటంటే హైజీన్ మెయింటెనెన్స్ చేయటం, ఒకటి పేషెంట్స్ హెల్త్ కండిషన్ కూడా చూసుకోవటం, ఇవన్నీ అన్ని అకౌంట్లోకి వస్తాయి అన్నమాట. సో అందుకనే ఫస్ట్ వీ హ్యావ్ టు సీ వెదర్ ద డాక్టర్స్ అండ్ ద వర్కింగ్ ఏరియా ఆపరేషన్ థియేటర్ అనేది వెదర్ ఇట్ ఈస్ హైజీన్ ఆర్ నాట్, అండ్ ఆఫ్టర్ దట్ ఏంటంటే పేషెంట్ ఈస్ మెడికల్లీ ఫిట్ ఫర్ ద సర్జరీ ఆర్ నాట్. సో అవన్నీ కూడా చెక్ చేసిన తర్వాత మాత్రమే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్తాం. సో వెళ్ళిన తర్వాత కూడా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసే రోజు కూడా ఏంటంటే మీ బీపీ చెక్ చేస్తాం. బీపీ చెక్ చేసిన తర్వాత ఎనీ ఫ్లక్చుయేషన్స్ ఇన్ బీపీ అంటే కొంతమందికి ఏమిటంటే మనం ప్రొసీజర్ చేసే ముందే భయపడతారు. సో వైట్ కోట్ హైపర్ టెన్షన్ అని చెప్పేసి అంటాం. సో వైట్ కోట్ చూడగానే హైపర్ టెన్సివ్ అయిపోవటం, క్లినిక్ వెళ్ళగానే డాక్టర్ని చూడగానే భయపడిపోవటం. సో దానివల్ల ఏమవుతుంది అంటే ఎక్కువగా హైపర్ టెన్సివ్ అయిపోతారు, బీపీ పెరిగిపోతుంది. సో అట్లాంటి కేసెస్లో కూడా మనం ఏం చేస్తామంటే ఫస్ట్ అలవాటు చేస్తాం. సో వెంటనే చేసాం. సో ఆ రోజు కేసులు ఏంటంటే మనకి ఫస్ట్ అవన్నీ ప్రొసీజర్స్ అన్నీ చూపిస్తూ ఉంటాం. సో ఇలా చేస్తాం అలా చేస్తాం అన్నీ చెప్తూ ఉంటాం, ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో దాని బట్టి ఏమవుతుంది అంటే వాళ్ళ బీపీ కూడా నార్మల్గా వస్తుంది. సో అండ్ ఆఫ్టర్ దట్ మెడికల్గా ఏంటంటే నెక్స్ట్ లోకల్ అనస్థీషియా ప్యాచ్ టెస్ట్ కూడా చేస్తాం. సో ప్యాచ్ టెస్ట్ కూడా వెదర్ హీ ఈజ్ ఎలర్జిక్ టు లోకల్ అనస్థీషియా ఆర్ నాట్, పేషెంట్ ఎలర్జిక్ ఉన్నారా లేదా అనేది కూడా ముందే చెక్ చేసుకుంటాం. సో ముందు అన్నీ చెక్ చేసుకున్న తర్వాత అన్నీ నెగిటివ్ వచ్చిన తర్వాత మాత్రమే మనం వెళ్తాం. సో మనం ఒకవేళ ఆన్ టేబుల్కు వెళ్ళిన తర్వాత కూడా సమ్ కాంప్లికేషన్స్ మే అరైజ్. సో కాంప్లికేషన్స్ హ్యాండిల్ చేయడానికి మనకు సర్జన్స్ టీమ్ ఉంది. అండ్ ఆఫ్టర్ దట్ మనకి ఏంటంటే ఎమర్జెన్సీ మెడిసిన్స్ డాక్టర్స్ కూడా ఉన్నారు, అవైలబుల్గా ఉన్నారు. సో ఆఫ్టర్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి ఇట్స్ ఎ సేఫెస్ట్ ప్రొసీజర్ ఇన్ లేయర్స్. సో వీ క్యాన్ బ్లైండ్లీ ట్రస్ట్ లేయర్స్ ఫర్ దీస్ ఆల్ ప్రొసీజర్స్.